కళ్ళు ఉత్తటూరు వరకు ఇసుకెళ్ళ ఉత్తటూరు తీసుకుపోయే వాళ్ళు ముంజలు కొడుతున్నారు. ఇప్పుడు తినాలి ముంజలు. లతీఫానా ఎన్ని రోజులు తినాక మునిపంప ముంజలు? ఇప్పుడు నా వయస్సు 48 సంవత్సరాలు. నేను ఊరి ముంజలు తినాక దాదాపు ఒక 30 సంవత్సరాలకు పైబడి కావాలి. ఇది లక్ష్మాపురం పోయే రోడ్డు. ఈ రోడ్డు ఎమ్మడి మొత్తం నల్లరేగడి భూములు ఉండేది. మా చిన్నగా ఉన్నప్పుడు పొగాకు పండేది మొత్తం పొగాకు తోటలు. ఇప్పుడు ఎండాకాలంలో మాత్రమే దొరికేది. గట్టోని గడ్డ మా పెద్దన్న కొట్టేసేయడం జరిగింది. ఈ ముంజలు ఇక్కడైతే తింటున్నాం. మామూలుగా సమ్మర్లోనే దొరుకుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, న్యాచురల్గా పెరుగుతుంది, ఎలాంటి మందులు వేయరు, ఏమి చేయరు. ఇందులో ముంజల్లో కూడా 2 రకాలు ఉంటుంది. ఇది ఎర్ర ముంజ, ఇది కనిపిస్తుంది చూడండి, కలర్ ఎర్రగా కనిపిస్తుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. తెల్ల ముంజ కంటే ఎర్ర ముంజ చాలా స్వీట్గా ఉంటుంది, లేతగా ఉన్నది. మామూలుగా ఓన్లీ వాటర్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, వాటర్ ఎక్కువ వస్తాయి. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఎండింగ్ సీజన్, కానీ ఇంకా కూడా ఇది పిల్లగోల ఏమో మేబీ లేతగా ఉన్నాయి. కళ్ళు వారే యాక్చువల్గా పందాల కళ్ళు గీసే టైం ఇది. ఇప్పుడు జూన్ 1 అయితే మొత్తం పందాలు వారే టైం. అసలు ముంజలు అన్నట్టు ఉండవు, ఇక మొత్తం తోపిడి గుండ్లు అవుతాయి. తోపిడి గుండ్లు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు తాటి మట్టను ఆ 2 చక్రాలు లెక్క పెట్టేసి ఒక కర్రను పెట్టేసి ఈ 2 వీల్స్ లెక్క వాడేది. ఒక తాటి కమ్మతోటి బండిగా గుంజుకపోయే వాళ్ళం. తర్వాత తోపుడు కర్రతోటి ఒకటి పంగల గుంజ ఉండేది. ఆ పంగల గుంజతోటి తోసుకుంటూ పోయేవాళ్ళం. దాని డైరెక్షన్ మేము యాక్షన్ చేసేటోళ్ళం. డ్రైవింగ్ దానివల్లనే మాకు డ్రైవింగ్ తొందరగా వచ్చిందేమో అని ఆ మూలలు ఎట్లా తిరగాలి ఏందనేది. ఇంకో ఈయన కుక్కడం స్వామి కుక్కడం స్వామి వాళ్ళ మనవడు స్వామి ఈయన. ఆయన ముంజలు కొట్టియడం జరిగింది ఈరోజు. ఇది గట్టోన్ గడ్డ అంటారు. గట్టోన్ గడ్డకు రావడం, ముంజలు తినడం అనేది నా జీవితంలో మొదటిసారి. ఇటు సైడ్ ఎక్కువ రాకపోయేది మామూలుగా, కాకపోతే చెరువు తాళ్ళకి ఇక్కడ దాకా వచ్చేది. ఇక్కడ కూడా అంతా ఖాళీ పశువులను మేపేది, అంతా ఖాళీ ఉండేది. తర్వాత ఇప్పుడు తోటలు అయినాయి. సరే వేరే వాళ్ళు మా ఊరి సరే రెడ్డీస్ వేరే వాళ్ళు కొనడం, దీన్ని అన్ని తోటలుగా మార్చడం జరిగింది. కాకపోతే ఈ బాట బాగుండదు. ఈ బాట మాత్రం రైతులకు ఇటు చాలా కష్టసాధ్యంగా, వర్షాకాలంలో చాలా దారుణంగా ఉంది. ఈ బాట మట్టి వెళ్ళడం అంటే అది సాహసం చేయడమే అవుతుంది. ఈ బాట మాత్రం ఖచ్చితంగా పక్కా రోడ్డు, డాంబర్ రోడ్డు వేయాల్సిందే. కాయలైనా తినేది చిన్నగా ఉన్నప్పుడు అనేది ఒకసారి ఏళ్ళు పెట్టి 30 కాయలైనా ఇంత లేతగా ఉంటే, ఇలా లేతగా ఉంటే ఎన్నైనా తినొచ్చు. ఈ విధంగా అన్ని నేను లతీఫ్ గారి మనవన్ని, ఆయన స్వామి గారి మనవడు స్వామి, నేను లతీఫ్ గారి మనవని లతీఫ్ ను 2 యాదృచ్ఛికంగా కలిసినాయి. వాళ్ళ తాతను మా తాతను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఒలిస్తే అంత ఎక్కువగా తినలేము. ఇలా మామూలుగా లేతగి ఇట్లా దొరికితేనే నువ్వు ఎన్నైనా తినొచ్చు. ఒలిసిన ముంజలు 10 గంటల కంటే ఎక్కువ తినలేము. ఇవైతే దాదాపు ఒక్కోసారి అయితే నేను 70 చెప్పిన తెల్ల ఎర్ర ముంజలు తెల్ల ముంజలు అనేది కరెక్టేనా? ఇంకా టైంకి వచ్చినాం మేము. ఒకసారి సంజయ్ కాకే కొట్టిండు అరే మళ్ళీ వచ్చిండు. ఖమ్మంపాటి అటు ఎడిపోయినా నువ్వే కనపడుతున్నావు కదా, మొత్తం ఊరు మొత్తం ఇదేనా? కాటమయ్య మర్రి అంటారు దీన్ని. ఈ మర్రి చాలా పురాతనమైన మర్రి. ఇది 2 ఊర్లకు పోయే వాళ్ళకు బాటకు నీడనిచ్చేది. ఇలాంటి మర్రి కింద కూర్చొని అన్నం తిని సేద తీరేవాళ్ళు. ఈ పనికి చేసిన కాయ కష్టం చేసేవాళ్ళు కూడా ఇవన్నీ మా పొలాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక చెరువు నుంచి వచ్చే ఈ కాలువ. ఇది ఇక్కడ అందరు ఈ కాటమే అంటే ఇక గౌడ్స్ యొక్క ఇక కులదైవం తెలుసు కాబట్టి ఇక్కడ నురుసు అందరు ఇక్కడ కొట్టుకొని ఇక్కడ నుంచి తాళ్ళకు వెళ్ళేవాళ్ళు. తర్వాత ఇవన్నీ పంట పొలాలు కూడా ఇదే స్టార్టింగ్ ప్రదేశం. ఇక్కడ మామూలుగా బోటి మీద గూడెం, ఈ గూడెం నుంచి ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఇదే మర్రి. చాలా పెద్దగా ఉండేది. మొత్తం మీద చూడండి ఆ కొమ్మలు ఎండిపోయినాయి. చాలా కొమ్మలు మరి ఏ కారణం చేత ఎండిపోయినాయో తెలియదు, కానీ చాలా పెద్ద మర్రి. ఇక్కడ నుంచే మేము మామూలుగా ఈడ పశువులు కూడా పడుకునేది కొంత,
తర్వాత ఇటు నుంచి పొలాలకు వెళ్ళే వాళ్ళు, పొలంలో పని చేసుకొని వచ్చి ఈ మరి కిందనే అన్నం తినేవాళ్ళం. తర్వాత ఇగో ఇక్కడ మామూలుగా ఇంకొక ఇట్లా ఊడలు చెట్టు పెరిగినది కూడా మొత్తం చనిపోయింది. మరిలో ఈత చెట్టు ఉంది, మళ్ళీ తాటి చెట్టు, ఇవి 3 చెట్ల కలయికతోటి ఉన్నది. తాటి చెట్టు కూడా చూడొచ్చు దీంట్లో. మీకు ఈత చెట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఈత చెట్టు, తాటి చెట్టు, మర్రి చెట్టు. ఇలా ఆ తాటి చెట్లలో మామూలు పక్షులు విసర్జించిన దాంతో మర్రి చెట్టు పెరిగింది. ఆ విధంగా ఇది కాటమే మర్రి ఒక విధంగా ఎప్పటి నుంచో ఫేమస్. దీని కింద ఇది ఎంతోమంది సేద తీరేవాళ్ళు, ముఖ్యంగా గీత కార్మికులకైతే ఇది నిలవుగా ఉండేది. మామూలుగా ఇక్కడ నుంచి ఆ నెరుసు కాత్తులు నున్నగా చేయడం కోసం ఆ రాళ్ళను మెత్తగా దంచింది ఆ నెరుసుతోటి ఇక్కడి నుంచి ఇక తాళ్ళకు వెళ్ళేవాళ్ళు. తర్వాత పంట పొలాలు ఇక్కడి నుంచే స్టార్ట్. ఇవన్నీ మా చెరువు కింద పొలాలు. లక్ష్మాపురం వెళ్ళే వాళ్ళు, యమలకొండకు వెళ్ళే వాళ్ళు కూడా ఇక మర్రి చెట్టు కింద సేద తీరే వాళ్ళు.